టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ 10 ఏళ్లలో దేశంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ సంభవించిన పరిణామాలను అర్థం చేసుకున్నట్లు లేరు. 2014 ఎన్నికల ఫలితాన్ని రిపీట్ చేయాలని కలలు కన్నారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆయన 2014 నాటి పొత్తులకు వెంపర్లాడారు. బీజేపీతోనూ జనసేనతోనూ పొత్తు పెట్టుకొని 2014లో ఆయన పోటీ చేసి విజయం సాధించారు. అయితే అది కూడా భారీ విజయమేమీ కాదు. వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 62 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. దీన్ని బట్టి టీడీపీ విజయం గొప్పదేమీ కాదని అర్థం చేసుకోవచ్చు. 2014 వరకు ఇప్పటికీ పరిస్థితులు చాలా మారిపోయాయి. నరేంద్ర మోడీ తొలిసారి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన గుజరాత్ మోడల్ అంటూ ముందుకు రావడంతో యువత చాలా వరకు ఆయన వైపు మొగ్గు చూపింది. దేశాన్ని సరైన నాయకుడు లభించాడనే అభిప్రాయాన్ని ఆయన కలిగించగలిగారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉత్తరాదిని పక్కన పెడితే మోడీ పట్ల దక్షిణాదిని అంతటి మొగ్గు లేదు. గుజరాత్ మోడల్ అనేది తేలిపోయింది. పైగా ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆ వర్గానికే కాదు, హిందూ మెజారిటీలోని ఓ వర్గానికి కూడా నచ్చటం లేదు. ఇతర మైనారిటీ వర్గాల్లో కూడా భయాందోళనలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైతే మోడీ నిర్ణయాలు, ప్రకటనలు ముస్లిం, ఇతర మైనారిటీ వర్గాలను కూటమికి దూరం చేసే అవకాశాలు ఉన్నాయి. ముస్లిం రిజర్వేషన్లు, యూసీసీ, సీఏఏ వంటి నిర్ణయాల వల్ల బీజేపీకి వర్గాలు దూరం జరిగాయి. 2014లో మోడీ ప్రజల ముందుకు వచ్చినప్పుడు అంత తీవ్రంగా వ్యతిరేకత లేదు. ఇది టీడీపీ కూటమిపై తీవ్రమైన వ్యతిరేక ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే 2014 ఎన్నికల్లో పోటీకి దిగలేదు. బేషరతుగా టీడీపీకి, బీజేపీకి ఆయన మద్దతు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ పట్ల అప్పట్లో ఇప్పటికన్నా ఎక్కువ సానుకూలత ఉంది. కాపు సామాజిక వర్గం పూర్తిగా ఆయన్ను నమ్ముకుంది. ప్రస్తుతం ఆయన టీడీపీతో సీట్లను పంచుకున్నారు. 21 అసెంబ్లీ స్థానాలకు ఆయన పార్టీ పోటీ చేస్తుంది. అయితే ఈ 21 స్థానాల్లో సగానికి పైగా చంద్రబాబు మనుషులే ఉన్నారు. పవన్ కళ్యాణ్ పక్కన 10 ఏళ్ల పాటు నిలబడిన వారు మోసానికి గురయ్యామనే భావనకు గురయ్యారు. పోతిని మహేష్ వంటి కొంతమంది పార్టీని విడగా కొంతమంది సైలెంట్ అయ్యారు. దీనివల్ల కూటమి పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యక్తిత్వం మసకబారింది. కాపుల సామాజిక వర్గం ఆయన పక్కన గొంపకొత్తుగా గెలపట్టం లేదు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే రాష్ట్ర విభజన కారణంగా కూడా ప్రజలు కొంతమేర చంద్రబాబు వైపు మొగ్గు చూపారు. మోడీతో పొత్తు, చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి మేలు చేస్తుందని ప్రజలు విశ్వసించారు. కానీ అవేవీ ఉపయోగపడలేదు. ప్రత్యేక హోదాకు చంద్రబాబు నీళ్లొదిలారు. పోలవరం ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుంది. విశాఖ రైల్వే జోన్ సాకారం కాలేదు. మోడీ మద్దతు, చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగపడలేదు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను విస్మరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. ఆయన రాజకీయ వ్యక్తిత్వంపై అవినీతి మచ్చ పెరిగి పెద్దదైంది. గతంలో ఆయన ఏదో విధంగా మచ్చ తనపై పడకుండా చూసుకుంటూ వచ్చారు. కానీ ప్రస్తుతం ఆయన దాన్ని తప్పించుకోలేకపోయారు. ముఖ్యంగా అమరావతి రాజధాని పేర ఆయన చేసిన భూదందాలు కళ్ళకు కట్టినట్లు బయటకు వచ్చాయి. ఈ స్థితిలో 2014 రిపీట్ అవుతుందనేది చంద్రబాబు అత్యాశగానే కనిపిస్తుంది. అది ఎదురు తిరిగే పరిస్థితే కనిపిస్తుంది. ఇకపోతే గత 5 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ జగన్ పాలనను చవిచూశారు. లంచాలకు, పైరవీలకు తావు లేకుండా సంక్షేమ పథకాల ఫలితాలను ఇంటి వద్దకు చేసే వాలంటీర్ వ్యవస్థ ప్రయోజనాన్ని అనుభవించారు. చెప్పింది చేయటం, చేసేది చెప్పడం వైఎస్ జగన్కు ప్రజల్లో సానుకూలతకు ఏర్పరిచింది. మొత్తం మీద చంద్రబాబు 2014ను రిపీట్ చేయడం అనేది సాధ్యం కాని విషయంగానే మారింది.